మారుతున్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా గ్యాస్ సమస్య బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. మరీ ముఖ్యంగా రాత్రుళ్లు ఆలస్యంగా భోజనం చేయటం, నీటిని తక్కువగా తాగటం, ఒత్తిడితో కూడుకున్న జీవన శైలి ఇవన్నీ జీర్ణ సంబంధిత సమస్యలకు కారణమవుతాయి. అలాగే జంక్ ఫుడ్ తినటం, ఎక్కువగా ఉప్పు తీసుకోవటం, బేకరీ ఐటమ్స్ తినటం, హోటల్ ఫుడ్ తీసుకోవటం వల్ల గ్యాస్ సమస్య బాగా పెరుగుతుంది. అయితే గ్యాస్ సమస్య రాగానే చాలా మంది వెంటనే మెడికల్ షాప్కు వెళ్లి టాబ్లెట్స్ తెచ్చి వేసుకుంటారు. మరీ ముఖ్యంగా ఉదయం పరగడుపున టాబ్లెట్లు వేసుకోవటం అలవాటుగా మార్చుకుంటారు. ఇలా ప్రతిరోజు టాబ్లెట్ వేసుకోవటం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. ఇలా చేయటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అంటున్నారు. టాబ్లెట్లను వేసుకోవటం వల్ల కొందరిలో అతిసారం సమస్య తలెత్తుతుందని నిపుణులు చెప్తున్నారు. అలాగే నోరు పొడిబారటం, అపాన వాయువులు ఎక్కువగా రావటం, కడుపులో గ్యాస్ ఏర్పడటం, వెన్నునొప్పి, బలహీనత వంటి లక్షణాలన్నీ ఈ టాబ్లెట్స్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్గా చెప్తున్నారు. అందుకే వీలైనంత వరకు సహజ పద్ధతిలోనే గ్యాస్ సమస్యను తగ్గించుకోవాలి. ఇంతకీ సహజ పద్ధతిలో గ్యాస్ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ సమస్యను తగ్గించడంలో సోంపు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అన్నం తిన్న వెంటనే సోంపు తీసుకుంటే అప్పుడు తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుందని చెప్తున్నారు. ఉదయం నిద్ర లేవగానే సోంపు తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఆహారం ఒకేసారి అధిక మోతాదులో కాకుండా కొంచెం కొంచెం ఎక్కువసార్లు తీసుకోవాలని చెప్తున్నారు. తీసుకునే ఆహారంలో కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, లస్సీ, పెరుగు వంటివి తరచుగా తీసుకోవాలి. తిన్న వెంటనే నిద్రపోకూడదు. అలాగే రాత్రి ఖచ్చితంగా 7 నుంచి 8 గంటలు నిద్ర ఉండాలని సూచిస్తున్నారు.